అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆగడాలకి హద్దు లేకుండా పోతున్న పరిస్థితి వాళ్ళు మనం చూస్తున్నాం. పోనీ దారికి వాళ్ళు చెప్తున్నారు, దారికి ఇస్తాం మొర్రో అని చెప్తున్నా సరే, దారి కాదు మీ అంగుళం ప్రతి ఆస్తి కూడా నేను లాక్కోవాల్సిందే అని చెప్పని దుర్మార్గంగా పోలీసులను అడ్డం పెట్టి భూమినంతా కూడా ఇవాళ దౌర్జన్యంగా లోపరుచుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మగదిక్కు లేనటువంటి ఆ ఇంట్లో ఇవాళ వందల మంది పోలీసులను పెట్టి బుల్డోజర్లతో రెవెన్యూ అధికారులతో ఇవాళ ఆ భూమిని లాక్కుంటాం. ఆ ఉసురు తగలదా అని అడుగుతున్నాను. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి ఆ కుటుంబం, మగదిక్కు లేనటువంటి ఆ కుటుంబం, ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాను. ఏం పాముకుంటారు మీరు అంటున్నా? నిజంగా మీకు రాజధానికి అడ్డం, రాజధానికి అవసరం, పోనీ ఇంత దుర్మార్గం చేశారంటే అర్థం ఉంటుంది. కానీ ఉండవల్లి, పెనుమాక తదితర 3-4 గ్రామాల్లో రాజధానికి సంబంధించినటువంటి ఒక్క కేటాయింపులు కానీ, ఒక్క ప్లానింగ్ కానీ, ఒక్క ప్రణాళిక కానీ మీకు లేదు. కానీ భూమి మొత్తం లాక్కోవాలి. ఏంటంటే వాళ్ళది లాక్కున్నాం కాబట్టి వీళ్ళది లాక్కోవాలి. అయ్యేమో విలువ తక్కువ భూములు, ఏమో ఎకరం 5 కోట్లు 6 కోట్లు విలువ చేసేటువంటి. ఇప్పుడు అమరావతి ఇక్కడ కడతామని అనకముందే ఈ 4-5 గ్రామాల్లో ఎకరా 5 కోట్లు ఆ రేంజ్లో వాళ్ళ ఆస్తులు విలువ ఉంటే ఎందుకోసం లాక్కుంటున్నావు? ఎవరి కోసం లాక్కుంటున్నావు? రోడ్డుకి ఇస్తాం మొర్రో అంటున్నారు. నువ్వు ఎన్ని రోడ్లు పెడితే అన్ని రోడ్లకి ఇస్తాం మేము అని చెప్తే దుర్మార్గంగా ఇవాళ చూస్తున్నాం. ఆడకూతురుల యొక్క కన్నీళ్లు చూస్తున్నాం. వాళ్ళు జనసేన సానుభూతి పరులు అని చెప్తున్నారు. మరి ఆ పట్టించుకున్నాడు ఓట్ల కోసం తప్పితే మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళు లేరు. జనసేన పేరుతో మమ్మల్ని పేరు నాని ఇంకోళ్ళ తిడతాకో మా కార్ల మీద రాళ్ళు వేయటానికి మాత్రం వస్తారు, మమ్మల్ని తిట్టిస్తారు. ఇప్పుడు ఎవడ వెళ్ళి పట్టించుకోరాళ్ళని? చంద్రబాబు చేస్తున్నటువంటి దుర్మార్గం ఆపరా అని అడుగుతున్నాను. రోడ్డుకు తీసుకోండి అని చెప్తున్నారు. మీకు దారికి కావాలంటే ఇస్తాం, అమరావతిలోకి వెళ్తాకి ఏ దారికి కావాలంటే ఆ దారి తీసుకో, అంతేగాని మా భూమి అంతా లాక్కుంటానంటావేంటయా? నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కిరాతకాలు ఆపాలి. ఆపకపోతే రైతు కన్నీరు, భూమి మీద కనుక దుఃఖపడేటువంటి కన్నీరు, భావోద్వేగమైనటువంటి కన్నీరు, ఏ పాలకుడి యొక్క దుశ్చర్యల వల్ల కంట్లోంచి నీరు ఉబికి వచ్చిందో, లేదా ఆ నేల మీద ఆ కన్నీరు పడిందో, ఆ కన్నీటి చుక్క పడిన చోట జయం కలుగుతుందా ప్రభుత్వానికని వాళ్ళు అడుగుతున్నారు. నిన్ను నమ్ముకున్నామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. రైతులు నిన్నే నమ్ముకున్నామని చెప్తున్నారు. నమ్ముకున్న వాళ్ళకి ఇంత ద్రోహం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు దుశ్చర్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఖండిస్తున్నాం. ఆ రైతుల పక్షాన వారికి న్యాయపరమైనటువంటి సహాయాన్ని, ప్లేటర్లని వాళ్ళకి కావాల్సిన ప్లేటర్ని అరేంజ్ చేయడానికి కానీ, న్యాయపరంగా కోర్టుల్లో వాదించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందనేది కూడా తెలియజేస్తున్నాం.